హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు Sparrow ఛానల్. ఫ్రెండ్స్, మన లాస్ట్ వీడియోలో 10,000 నుంచి 15,000 మధ్యలో ఉన్నటువంటి టాప్ 5 బెస్ట్ మొబైల్స్ గురించి చూసాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం 15,000 నుంచి 20,000 మధ్యలో ఉండే టాప్ 5 బెస్ట్ మొబైల్స్ గురించి చూడబోతున్నాం. అయితే ఫ్రెండ్స్, మీరు వీడియో చూసి జస్ట్ క్లోజ్ చేసి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే అది మన ఛానల్కి హెల్ప్ అవుతుంది. సో లేట్ చేయకుండా ఈ 15,000 నుంచి 20,000 మధ్యలో ఉన్నటువంటి టాప్ 5 బెస్ట్ మొబైల్స్ ఏంటో చూద్దాం. ఇక 15,000 నుంచి 20,000 ప్రైస్ రేంజ్లో మీరు శాంసంగ్ బ్రాండ్ నుంచి ఒక 5G మొబైల్ తీసుకోవాలనుకుంటున్నట్లయితే మీకోసం శాంసంగ్ గెలాక్సీ M32 5G మొబైల్ రెడీగా ఉంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 720 5G ప్రాసెసర్ ఉంది. ఇది 7 నానోమీటర్పై బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది గేమింగ్కి బెస్ట్ అని కాదు, కానీ ఓకే అని చెప్పొచ్చు. ఇక రేర్ సైడ్న 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ సైడ్న 13 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్, 5000 mAh బ్యాటరీ, 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 5G నెట్వర్క్ సపోర్ట్, ఈ ఫీచర్స్ ఉంటాయి. దీని ప్రైస్ అమెజాన్లో 17,000గా ఉంది. అయితే ఈ మొబైల్లో అన్ని ఫీచర్స్ బాగున్నప్పటికీ దీనికి డిస్ప్లేనే ఒక పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పాలి. ఎందుకంటే ఇది ఓన్లీ HD+ TFT డిస్ప్లేతో వస్తుంది. ఇదే దీనికి మైనస్ పాయింట్ అనమాట. అయినప్పటికీ మీరు ఒకవేళ శాంసంగ్ నుండి ఒక 5G మొబైల్ కావాలనుకుంటే మీరు ఈ గెలాక్సీ M32 5Gని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక 4th ప్లేస్లో రియల్మీ నుండి రియల్మీ 8 5G మొబైల్ ఉంది. ఇది కూడా అండర్ 20,000 ప్రైస్లో ఒక బెస్ట్ 5G మొబైల్గా చెప్పొచ్చు. ఇందులో ఫుల్ HD+ IPS LCD డిస్ప్లే ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 5G ప్రాసెసర్. ఇది 7 నానోమీటర్పై బిల్డ్ అయిన ప్రాసెసర్. అలాగే రేర్ సైడ్న 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ సైడ్న 16 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్, 5000 mAh బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఈ ఫీచర్స్ ఉంటాయి. దీని ప్రైస్ ఫ్లిప్కార్ట్లో 16,500గా ఉంది. ఒకవేళ మీరు అండర్ 20,000 ప్రైస్లో రియల్మీ నుండి 5G మొబైల్ కావాలనుకుంటే మీరు ఈ రియల్మీ 8 5Gని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక 3rd ప్లేస్లో రెడ్మీ నుండి రెడ్మీ నోట్ 10 Pro మొబైల్ని సెలెక్ట్ చేశాను. అయితే ఈ మొబైల్లో డిస్ప్లే, కెమెరా, ప్రాసెసర్, బ్యాటరీ ఇవన్నీ బాగుంటాయి. కాకపోతే ఒక 5G సపోర్ట్ మాత్రం ఇందులో ఉండదు. ఇందులో ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్, HDR10 సపోర్ట్తో ఈ డిస్ప్లే వస్తుంది. ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ ఉంటుంది. ఇది 8 నానోమీటర్పై బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇక రేర్ సైడ్న 64 మెగాపిక్సెల్తో క్వాడ్ కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్, 5020 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఈ ఫీచర్స్ ఉంటాయి. దీని ప్రైస్ అమెజాన్లో 18,000గా ఉంది. అయితే ఎవరైతే 5G సపోర్ట్ లేకున్నా పర్లేదు, కానీ మాకు ఆల్రౌండర్ మొబైల్ కావాలనుకుంటే మీరు ఈ రెడ్మీ నోట్ 10 Pro మొబైల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక 2nd ప్లేస్ విషయానికి వస్తే ఎవరైతే 20,000 రూపాయల్లో ఓన్లీ పెర్ఫార్మెన్స్ అంటే గేమింగ్ కోసే మొబైల్ కావాలనుకుంటారో వాళ్ళ కోసం పోకో X3 Pro మొబైల్ని సెలెక్ట్ చేశాను. ఇది అండర్ 20,000లో బెస్ట్ గేమింగ్ మొబైల్గా చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్ ఉంది. ఇది హెవీ గేమ్స్ని కూడా చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. ఇందులో ఫుల్ HD+ IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇక రేర్ సైడ్న 48 మెగాపిక్సెల్తో క్వాడ్ కెమెరా, ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్, 5160 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఈ ఫీచర్స్ ఉంటాయి. దీని ప్రైస్ ఫ్లిప్కార్ట్లో 17,000గా ఉంది. ఎవరైతే 20,000 రూపాయల్లో ఒక బెస్ట్ గేమింగ్ మొబైల్ కావాలనుకుంటారో వాళ్ళు ఈ పోకో X3 Pro మొబైల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో 5G సపోర్ట్ ఉండదు, అది గమనించాలి. ఇక ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తే ఇందుకోసం వివో సబ్ బ్రాండ్ ఐక్యూ నుండి ఐక్యూ Z3 5Gని సెలెక్ట్ చేశాను. ఎందుకంటే అండర్ 20,000 ప్రైస్లో ఎక్కువగా సేల్స్ నమోదు చేసిన మొబైల్ ఈ ఐక్యూ Z3 5G. ఇందులో ఫుల్ HD+ IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్, HDR10 సపోర్ట్తో వస్తుంది. ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 768G 5G ప్రాసెసర్ ఉంటుంది. ఇది 7 నానోమీటర్పై బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇక రేర్ సైడ్న 64 మెగాపిక్సెల్తో ట్రిపుల్ కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్, 4400 mAh బ్యాటరీ, 55 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అండ్ 5G నెట్వర్క్ సపోర్ట్, ఇలా బెస్ట్ ఫీచర్స్తో ఈ ఐక్యూ Z3 5G మొబైల్ వస్తుంది. దీని ప్రైస్ అమెజాన్లో 18,000గా ఉంది. ఈ విధంగా 20,000 ప్రైస్లో మీకోసం టాప్ 5 బెస్ట్ మొబైల్స్ని సెలెక్ట్ చేశాను. ఇందులోంచి మీరు ఒక మొబైల్ తీసుకోవాలనుకుంటున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి అఫిలియేట్ లింక్ ద్వారా మీరు తీసుకున్నట్లయితే మన ఛానల్కి ఎంతో కొంత కమిషన్ వస్తుంది. అలాగే ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయకున్నట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీంతో నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్. జై హింద్.